హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఇంటర్నెట్లో చాలా ఫన్నీ క్రియేటివ్ వీడియోస్ విడుదలవుతూ ఉంటాయి. అవి చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటాయి, అలాగే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. కొన్ని చాలా మంచిగా ఉంటాయి, కొన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోల్లో ఇది వైరల్ అయింది. మామూలుగా ప్రతి ఒక్కరూ డ్రింక్స్ తీసుకుంటుంటారు. సాఫ్ట్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు చాలా మందే ఉంటుంటారు. కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ డ్రింక్స్ తాగాలంటే ఇక భయపడిపోతారు. అంతగా ఈ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కూల్ డ్రింక్స్ కృత్రిమ చక్కెర, ఇతర సమ్మేళనాలతో తయారవుతాయి. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీయగలవు. అయితే సాఫ్ట్ డ్రింక్ క్యాన్లు కూడా ప్రమాదకరమని తాజా వీడియో చూస్తే తెలుస్తోంది. ఎందుకంటే ఈ క్యాన్ల లోపల భాగంలో సీక్రెట్ ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుందనే విషయం తెలిసిందే. డ్రింక్స్ ఇండస్ట్రీలో పనిచేసే వారికి లేదా పరిశోధకులకు ఇది కొత్త విషయం కాదు. కానీ చాలామంది సామాన్య ప్రజలను ఆశ్చర్యపరిచే విషయం ఇది. సాధారణంగా సాఫ్ట్ డ్రింక్స్ క్యాన్లను అల్యూమినియంతో తయారు చేస్తారు. అయితే అల్యూమినియం లోహం డ్రింక్స్లోని ఎసిడిక్ కంటెంట్స్తో రియాక్ట్ కాగలదు. దీనివల్ల డ్రింక్స్కి లోహపు రుచి వచ్చే అవకాశం ఉంది, లేదా అల్యూమినియం రేణువులు డ్రింక్లో కలవచ్చు. ఇలా జరగకుండా ఉండేందుకు తయారీదారులు డబ్బాల లోపలి భాగంలో సన్నని ప్లాస్టిక్ లైనింగ్ను ఉంచుతారు. ఇది డ్రింక్ మెటల్ మధ్య ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. అలానే డబ్బాకు తుప్పు పట్టకుండా చేస్తుంది. ఆదిత్య నటరాజ్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ కూల్ డ్రింక్ క్యాన్ వీడియో షేర్ చేశారు. కొంత సమయానికి ఇది బీభత్సమైన వ్యూస్తో విపరీతంగా వైరల్ అయింది. ఆదిత్య ఓ ప్రయోగంలో భాగంగా ఈ హిడెన్ ప్లాస్టిక్ లేయర్ చూపించాడు. అతడు ఒక సాండ్ పేపర్ తీసుకొని సాఫ్ట్ డ్రింక్ క్యాన్ వెలుపల ఉన్న పెయింట్ను రుద్దడం ప్రారంభించాడు. చాలా వరకు పెయింట్ తొలగించాక క్యాన్ను ఒక స్ట్రాంగ్ డ్రైన్ క్లీనర్తో నిండిన బీకర్లో ఉంచాడు. ఈ క్లీనర్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఇది అల్యూమినియంతో చర్య జరిపి వేడిని ఉత్పత్తి చేసి లోహాన్ని కరిగించింది. అలానే ప్లాస్టిక్ను చెక్కు చెదరకుండా అలానే ఉంచింది. నిమిషాల్లో క్యాన్ అల్యూమినియం కరిగి పారదర్శకమైన ప్లాస్టిక్ లైనింగ్ను మాత్రమే మిగిల్చింది. ఆదిత్య షేర్ చేసిన ఈ వీడియో మైక్రోప్లాస్టిక్స్, మన రోజువారీ వస్తువులలోని ఇతర హానికరమైన పదార్థాల గురించి హెచ్చరికగా కూడా పనిచేసింది. ఈ పదార్థాలతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాల ముప్పు పెరుగుతుందని ఆదిత్య ఫాలోవర్లను హెచ్చరించాడు. అయితే క్యాన్లలోని ప్లాస్టిక్ లైనింగ్ను మైక్రోప్లాస్టిక్గా పరిగణించరు. డ్రింక్స్ భద్రత, రుచిని కాపాడడానికే దీనిని అందిస్తారు. ఈ వీడియోకు వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి. కొంతమంది వ్యూవర్స్ ఈ ప్రయోగాన్ని మెచ్చుకున్నారు. కొత్త సమాచారం అందించినందుకు ఆదిత్యకు ధన్యవాదాలు తెలిపారు. మరికొందరు కూల్ డ్రింక్స్లో ఉన్న చక్కెర అనేక ఆరోగ్య ప్రభావాలు కలిగిస్తుందని చెప్పారు. ప్లాస్టిక్తో సంబంధం లేకుండా వీటిని తాగకపోవడమే మంచిదని సూచించారు. కార్బోనేటెడ్ డ్రింక్స్లోని ఆమ్లత్వం అల్యూమినియంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువు, ఉప్పును సృష్టిస్తుందని, అది జరగకుండా ప్లాస్టిక్ లైనింగ్ అవసరమని ఒకరు వివరించారు.